బీఆర్ఎస్ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి నరేష్ మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక అసెంబ్లీ ప్రొసీడింగ్స్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటనేది సిద్ధార్థ మనతో పాటు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక రాజేష్ బీజేపీ సంబంధించినటువంటి సమావేశం జరుగుతోంది, అప్డేట్ కూడా ఇవ్వబోతున్నారు. ఇక ఓవరాల్ గా ప్రభుత్వం నివేదిక సంబంధించినటువంటి విషయం పైన రేపు ఎవరు ప్రజెంటే దీన్ని సభలో ప్రవేశపెడతారు, ఎవరు దీనికి సంబంధించిన దానిపైన కూడా ఆ సభలో ప్రజెంటేషన్ ఇస్తారు అనే దానిపైన కూడా మనకు నరసింహారావు కూడా జాయిన్ అవుతారు, ఆయనతో కూడా డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఒకసారి మనం ఇప్పుడు అసెంబ్లీ సంబంధించినటువంటి విషయంలో రేపు సమావేశాలకు ఏ రకమైనటువంటి సన్నిధత ఉంది. ఒకవైపు బీఆర్ఎస్ కూడా మాకు ముందుగానే నివేదిక ఇవ్వాలి అని చెప్పి కోరుతున్న నేపథ్యంలో ఏం జరగబోతుందో కూడా సిద్ధుని అడుగుదాం. సిద్ధు, ఏంటి సో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి రేపు మొదలు కాబోతున్నాయి, ఎన్ని రోజులు జరిగే అవకాశం ఉంది? సో ఒకవైపు బీఆర్ఎస్ కూడా నివేదిక కావాలి ముందుగానే అంటుంది, నివేదిక ఇచ్చేటువంటి అవకాశం ఉందా, ఏంటి అసలు పరిస్థితి? మొదలుగానున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల ముందు జరగనున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు కాబట్టి చాలా వాడివేడిగా ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇక ముఖ్యంగా కాళేశ్వరం రిపోర్టును ఈ సమావేశాల్లో పెడతామని ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే చెప్పారు. కాళేశ్వరంపై మొదటి నుంచి ఈ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ కాళేశ్వరం కులేశ్వరంగా మారింది. దాంతోపాటు కాళేశ్వరంతో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చింది. ఇక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కాళేశ్వరం కూలిపోవడం కూడా ఒక ప్రధానమైన కారణమని చెప్పుకోవచ్చు. ఇన్ని జరిగిన తర్వాత దానిపైన ఒక రిపోర్ట్ వేశారు, ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్టును రేపు జరగనున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో పెట్టనున్నారు. ఈ రిపోర్టు పైన చర్చించనున్నారు. అయితే ఈ రిపోర్టును అసెంబ్లీలో పెట్టేదానికంటే ముందే తమకు ఈ రిపోర్టు కాపీ ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు కొంతమంది నిన్న అసెంబ్లీ సెక్రటరీని కోరారు. కానీ అలాంటి ప్రొవిజన్ ఏది లేదు. అసెంబ్లీలో పెట్టిన తర్వాతనే దాన్ని ఇతరులకు డిస్క్లోజ్ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఇక కాళేశ్వరానికి సంబంధించి ప్రధానమైన చర్చ జరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అసెంబ్లీకి కేసీఆర్ ఖచ్చితంగా రావాలని హస్తం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. కొంతమంది సోషల్ మీడియాలో రాశారు, ఇప్పటి వరకు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చినా రాకపోయినా నడిచిపోయింది, కానీ రేపు జరగనున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం రిపోర్టు పెడతారు. ఆ కాళేశ్వరం కట్టడానికి కర్త క్రియ పూర్తిగా తానేనని కేసీఆర్ మొన్నటి వరకు చెప్పుకున్నటువంటి నేపథ్యంలో అది కూలిపోవడానికి కారణం ఏంటి, దాంట్లో ఉన్నటువంటి లోపాలకు కారణం ఎవరు, ఇవన్నిటికీ సంబంధించినటువంటి విషయాల్ని చెప్పుకునే అవకాశం కేసీఆర్కి వచ్చింది. కాబట్టి కేసీఆర్ ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకు రావాలి, తన వెర్షన్ ఏంటో చెప్పుకోవాలి అనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇక కేసీఆర్ ఒకవేళ వచ్చి మాట్లాడతానంటే తమ సమయం కూడా బదిలేసుకొని తమ సమయం కూడా కేసీఆర్కే ఇస్తామని హస్తం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా చెప్తా ఉన్నారు. ఇక దీనితో పాటుగా బీసీ రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించినటువంటి అంశం కూడా ఒక హాట్ టాపిక్గా మారింది. బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రభుత్వ పరంగా ఇవ్వాలని ఒక చర్చ జరుగుతూ ఉంది. పార్టీ పరంగా ఇస్తే సరిపోతుందని మరొక చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ కూడా అసెంబ్లీ సమావేశంలో జరిగే అవకాశం ఉంది. ఇక రేపు జరగనున్నటువంటి అసెంబ్లీ సమావేశంలో ఇటీవల మరణించినటువంటి మాగంటి గోపీనాథ్కి నివాళులు అర్పిస్తారు. ఆయన సంతాప తీర్మానం ఉంటుంది. సంతాప తీర్మానం తర్వాత అసెంబ్లీ వాయిదా పడుతుంది. దాని తర్వాత క్యాబినెట్ సమావేశం అనంతరం బీఎస్సీ సమావేశం ఉంటుంది. ఈ బీఎస్సీ సమావేశంలో అసెంబ్లీ నిర్వహణ ఎన్ని రోజులు ఉంటుంది అనే అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక మండలిలో ఒక మండలిలో రేపు కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా అయినటువంటి 3 ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాగ్, వీళ్ళు 3 తొలిసారి మండలి సమావేశాలకు హాజరుగానున్నారు. మొత్తానికైతే గత ప్రభుత్వ తప్పిదాలను అసెంబ్లీ వేదికగా మరొకసారి తెలంగాణ ప్రజల ముందు పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇక ప్రాజెక్టుల నిర్వహణ అంటే గతంలో 100 సంవత్సరాల క్రితం 50 సంవత్సరాల క్రితం కట్టినటువంటి కాంగ్రెస్ ప్రాజెక్టులు చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇటీవల కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు బీటలు బారింది అనే విషయాన్ని కూడా ప్రజలకు చెప్పే అవకాశం ఉంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల ముందు జరగనున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించడానికి కావలసినటువంటి వ్యూహాన్ని రచించింది. ఈ వ్యూహాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఈరోజు పిసిసి చీఫ్ జూమ్ మీటింగ్ పెట్టి